గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. కేసు అయింది కాబట్టి మీరు మీడియా ప్రముఖులు, సోషల్ మీడియా ప్రముఖులు, పోలీసులు మీ దగ్గర 100% నిన్న 102 అక్యూజ్డ్ వాళ్ళు ఆల్రెడీ నిన్న రిమాండ్లోకి తీసుకున్నట్టున్నారు. ఈరోజు పల్లవి ప్రశాంత్ గారిని కూడా తీసుకోవడం జరిగిందంట. వాళ్ళ బ్రదరు, సిస్టరు, బావ నాకు 6:30 ప్రాంతంలో, సాయంత్రం 6:30 ప్రాంతంలో కాల్ చేసి చెప్పారు, మా పల్లవి ప్రశాంత్ ఇట్లా పోలీస్ కస్టడీకి అయితే తీసుకున్నారు. ఒక 2-3 పోలీసులు వచ్చి గజ్వేల్ మండలంలో. సో మేము మా ఆఫీస్లో వదిలేసి ఇమీడియట్గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చినాము. ఇవి వస్తే స్టిల్ పోలీస్ వాళ్ళు ఇంకా రిమాండ్ రిపోర్టు అదేంటిది దే ఆర్ ఇన్ మేకింగ్ అని తెలుస్తుంది. మా మిత్రుడు అడ్వకేట్ల బృందం కూడా వచ్చినాము. సో అది పరిస్థితి. ఎఫ్ఐఆర్ ఇదేంటి 780/2023 అయితే బయటకు వచ్చింది. కొన్ని అర డజన్ సెక్షన్లు, అర డజన్ కేసులు కాదు. మీడియా వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి ఈ విషయంలో. ఇంకోటి, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి, అభిమానులకి మీడియా తరపున, సోషల్ మీడియా తరపున చిన్న విన్నపం ఏంటంటే, పరిస్థితి బాగాలేదు, మీ ఫేవర్లో లేదు అంటే ఇష్టం వచ్చిన ఫ్రీడమ్గా కూడా చాలామంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడనే స్టాప్ కండి, ఇక్కడికి రాకండి. ఇక్కడికి వస్తే మాత్రం పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మాత్రం యూజ్ చేస్తున్నారు. మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. నేను మీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి, అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడ కూకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్లో ఉన్న హాస్టల్ పిల్లలు, ఎస్పెషల్లీ యువత, మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది, మీ మీద ఒక ఎఫ్ఐఆర్ అయిందంటే మళ్ళీ మీ కెరీర్కి ప్రాబ్లము. పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయడానికి మేము, మా అడ్వకేట్ల బృందము చాలామంది ఉన్నాము. మేము డెఫినెట్లీ మీ పల్లవి ప్రశాంత్ని, మీ రైతు బిడ్డని మేము ముందు తెచ్చి కాపాడతాం 100%. ఒకవేళ అటు ఇటో మాత్రం ఎమోషన్ కాకండి. దయచేసి ఇట్లా ఫిజికల్గా వచ్చి, మీడియా అంటే వాళ్ళకు పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఒక యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు, ఎస్పెషల్ యువత జూబ్లీహిల్స్కి దగ్గరికి రాకండి. మీ కెరీర్, మీ భవిష్యత్తుని మచ్చ తెలుసుకోకండి. ప్రశాంత్ని అయితే మ్యాక్సిమం జూబ్లీహిల్స్కే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 102 అక్యూజ్డ్ కూడా ఉన్నట్టున్న తెలుస్తుంది. సో వస్తే వాళ్ళ ప్రెజర్ ఉంటుందండి. ఒకవేళ ప్రెజర్ ఉంటుంది, రిమాండ్ ఉంటే రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది మన చేతికి. ఒకవేళ అరెస్ట్ కాకపోతే 41 CRPC పంపిస్తారు. ఇంకొకటి, ఇక్కడ పోలీస్ వాళ్ళకు కూడా మనం సహకరించాలి. ఓకే, మనం చట్టానికి ఎవరు అతిథులు కాదు. దెర్ ఈజ్ అ టైమ్ లిమిట్ యాజ్ పర్ లిమిటేషన్ యాక్ట్. దెర్ ఈజ్ అ టైమ్ లిమిట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విచ్ ఈస్ టేకెన్ బై ద పోలీస్ అథారిటీస్. నేను అదే చెప్తున్నానండి, దెర్ ఈజ్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ యాజ్ పర్ ద పోలీస్ ఒపీనియన్. పోలీస్ వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్, క్రౌడ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఒకవేళ సడన్గా ఇక్కడ తెస్తే కూడా, ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు మనం చూసినాము 17th సండే జరిగిన సంఘటన యథార్థంగా అంటే ఒక పీక్ సెకండ్స్ అండ్ మినిట్స్లో జరిగింది. సో వాళ్ళు కూడా స్లోగానే దే విల్ ఫాలో. 24 hours వాళ్ళకు కూడా పర్మిషన్స్ ఉంటాయి. మనం ఎవరిని ఏమనడానికి రాదు, మీడియా ప్రముఖంగా కానీ డైరెక్ట్గా కానీ. మేము ఓపిక పడుతున్నాము. ఓకే, మేము పేషెన్స్తో ఉండి ప్రొసీజర్ ప్రకారమే వెళ్తాం. సార్, ఇక్కడ ఇంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి తనని ఇక్కడికి తీసుకురాకుండా వేరే దగ్గరికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రకారము పోలీస్ అథారిటీస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళ పవర్స్ని లోబడి ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ ఇంకేదైనా ఆర్డర్, ఒకవేళ ఇంటెలిజెన్స్ వచ్చింది అంటే వేరే దగ్గరకైనా తీసుకెళ్ళొచ్చు. బట్ నేను ఒకటే యువతకు రిక్వెస్ట్ చేస్తున్నాం, డోంట్ కమ్ టు హైదరాబాద్, డోంట్ కమ్ టు ఎక్సెప్ట్ ఫ్యామిలీ పర్సన్స్ 5 to 10 members ఆఫ్ పల్లవి ప్రశాంత్. ఇంకెవ్వరు ఇక్కడ రాకండి. అనవసరంగా మీ భవిష్యత్తును కూడా పాడు లేపుకోకండి. యూట్యూబ్ ఇప్పుడు మామూలుగా చిన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు తెలిసి మంచి అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, మామూలుగా కెమెరాస్ పట్టుకొని వస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కొన్ని ఇప్పుడు మనం చూసినాము మొన్న, అదేంటిది స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చాలా మంది రాళ్ల దాడి జరిగింది. అంటే కొన్ని కొట్టుకున్నారు, పోలీసులు కూడా లాఠీ చార్జ్ కూడా చేసిండ్రు. దానిలో మీడియా వాళ్ళు గాయపడ్డారు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గాయపడ్డారు. మీకెందుకు కూడా ఈ రిస్క్? ఏం కావాలంటే మీకు ఏమన్నా వీడియోస్, ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మేము ఇక్కడున్న యూట్యూబ్ వాళ్ళు ఎనఫ్, మీరు రండి. బట్ కొంచెం ఆలోచించుకొని చూసుకోండి. ఒకవేళ అంటే అది పర్సనల్ అండి, మనకు తెలియదు. ఇప్పుడు మా టెన్షన్లో మేము ఉన్నాము. ఒకవేళ పోలీస్ వాళ్ళు ఏ స్టెప్ వేసినా మేము ఇంకొక స్టెప్ వేసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దయచేసి ఇక్కడ మళ్ళీ మీమ్స్ చేసుకోకండి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళని ఎవరు ఏమనలే, ఐ జస్ట్ గేవ్ ఏ ప్రికాషన్. ఇప్పుడు ఏంటిది కాషన్ ఇవ్వడం, అది మీ వెల్విషర్ లాగానే ఇస్తున్నాం. దయచేసి అట్లే తీసుకోండి. ఓకే సార్, ఇప్పుడు ఇందులో పల్లవి ప్రశాంత్ గారి తప్పు ఉంది అని చెప్పేసి ఈ రోజు 9 కేసులు పెట్టారు కదా. 9 కేసులు కాదండి, సెక్షన్లు వేరు, కేసులు వేరు. ఇందులో బిగ్ బాస్ కూడా ఒక భాగమే కదా, బిగ్ బాస్ నుంచే కదా. మరి డెఫినెట్లీ ఆర్గనైజర్స్ కూడా అదేంటిది, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే,
వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో విచారిస్తామని అనుకుంటున్నాము. కాకపోతే చూడాలి మరి ఇప్పుడు వాళ్ళ లిమిటేషన్స్ ఎట్లున్నాయో, వాళ్ళ ప్రెజర్స్ కానీ వాళ్ళ అదేంటి యాక్టింగ్స్ కానీ ఎట్లున్నాయో, అంటే యాక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు వాళ్ళు ప్రయత్నిస్తారు. దాదాపు ఒక 7 సెక్షన్స్ దాకా ఉన్నాయి. 24 hours వాళ్ళ రిమాండ్ పోలీస్ చేతిలో ఉంటుందండి. వాళ్ళు ఎక్కడైనా ఉంచుకోవచ్చు విత్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్. ఓకేనా? దయచేసి మీడియా కూడా కోఆపరేట్ చేయండి. ఎస్పెషల్లీ మేము 100% అండి వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ అదేంటిది పల్లె ప్రశాంత్ ఇద్దరు ముగ్గురు అడ్వకేట్లకు ఒకవేళ సైన్ చేశారు. వీ విల్ గో ఫర్ యాజ్ పర్ అప్రాపరియేట్ లా. ఓకేనా? టేక్ ఇట్ పాజిటివ్. మీకోసమే చెప్తా. ఇప్పుడు అనవసరంగా రిస్క్ అవుతుంది. ఎస్ అండి. ఇప్పుడు బరెలక్క ఇక్కడ పల్లె ప్రశాంత్ అని కాదు, ఎస్పెషల్లీ నా ఉద్దేశం కానీ మా ఉద్దేశం ఏంటంటే యువత ముందుకు రావాలి. ఓకే, బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలి. వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ అయినా మేము ఇస్తామని ముందుకు వస్తున్నాం, అంతే తప్ప ఇప్పుడు అదేంటిది వేరే ఉద్దేశం అయితే ఏం లేదు దీంట్లో. ఓకేనా? ఫ్యాన్స్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, 2 చేతులు దండం పెట్టమంటే పెడతాగా. నేను ఏమంటున్నానంటే మీరు దయచేసి ఇక్కడికి రావద్దు, ఎమోషన్గా కావద్దు. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు మన ఇన్సిడెంట్ అయింది కూడా ఎమోషన్. సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. పోలీసు వాళ్ళు కూడా మొన్న 17th ఆదివారం సాయంత్రము కొంచెం అవేర్నెస్, అంటే ఒక ఏసీపీ డీసీపీ స్థాయి ర్యాంక్ వాళ్ళు ఒక చిన్న బయట ఇచ్చి దయచేసి ఇక్కడికి ఎవరు రావద్దు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇట్లా ఒక 5-6 బ్యానర్లు ఈ ప్రాంతంలోకి ఎవరు రావద్దు, కఠిన శిక్షలు ఉంటాయి, అట్లీస్ట్ కర్ఫ్యూ అట్లా పెట్టింటే ఇమీడియట్గా ఇంకా మంచిగా ఉండే. అదే అండి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక డీసీపీ స్థాయి పర్సన్ పల్లవి ప్రశాంత్ చెప్పింది అంటున్నారు. అది ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఒక మీడియా చూస్తే బిగ్ బాస్ ఇప్పుడు మనకు అథెంటికేషన్ లేదు, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అని లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు బయట జనాలు ఫ్యాన్స్ వచ్చేసి లోపలికి పోలేరు. ఓకే, వాళ్ళకి బయట కూడా ఒక 2-3 స్టిక్కర్లు కానీ ఒక చిన్న బ్యానర్ ఒక 10-15 minutes రెడీ అవుతుంది. దయచేసి ఇక్కడ ఎవరు రావద్దు, అదేంటిది కోఆపరేట్ చేయండి, కర్ఫ్యూ వాతావరణము వాట్ ఎవర్ ఇట్ మేబీ అని చిన్న మెసేజ్ ఇచ్చింటే కూడా అయిపోతుండే. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా 24/7 డ్యూటీలో ఉంటారు. ఓకే, వాళ్ళని కూడా మనం ఏమన్నిక రాదు, వాళ్ళు సాయశక్తులు ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికైనా సమయాన్ని పాటించండి. ఫ్యాన్స్ అభిమానులు ఎలాంటి మీరు రిస్క్ తీసుకోకండి. దయచేసి పేరెంట్స్ కూడా చెప్తున్నాం, ఎస్పెషల్లీ మీ పిల్లలు హైదరాబాద్లో కూకట్పల్లిలో ప్లస్ ఇక్కడ మన అమీర్పేటలో ఉన్న పేరెంట్స్ కూడా చెప్తున్నాము, మీరు ఎట్లాంటి కూడా మీ పిల్లల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడికి ఫిజికల్గా రావద్దని మాత్రం ఎంకరేజ్ చేయకండి. మీరు కూడా పేరెంట్స్ ఒకసారి వాళ్ళ గైడ్ చేయండి. ఓకేనా? ఐ థింక్ మీరు పాజిటివ్ తీసుకున్నారు అనుకుంటారు, రైట్? ఇంకా అది మనము కాన్సిక్వెన్సెస్ అని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు. చూడాలి మళ్ళీ ఏమవుతుంది. అది ఇప్పుడు ఏదన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకవేళ నిజంగా యాజమాన్యం రెస్పాన్సిబుల్ అయితే కూడా చట్టం తన పని అదేంటిది ఎవరిని చేయాలో చేస్తుంది 100%. ఓకే, 100% అని కాదు. ఏం టైటిల్ బ్యాక్ అది ఇంటర్నల్ ఇష్యూ బిట్వీన్ ద అన్నపూర్ణ స్టూడియోస్, మా టీవీ. దట్ ఈస్ నాట్ ఇన్ పర్వ్యూ ఆఫ్